స్వీటీ కోసం వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ ప్రభాస్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే నెటిజన్లందరూ కూడా మరొకసారి వీళ్ళ బంధం బయటపడింది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా అనుష్క, ప్రభాస్ గారికి బయటున్న మామూలు ఫ్యాండమ్ కాదు. ఎందుకంటే వాళ్ళ జంటకి చాలామంది అభిమానులు ఉన్నారు. సో 'బిళ్ళా' సినిమా గానీ, 'మిర్చి' సినిమా గానీ, ఇంకా 'బాహుబలి' అయితే చెప్పక్కర్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు చేసిన సినిమాలన్నీ కూడా చాలా వాళ్ళకి 'బిళ్ళా' ఒకటి ఏదన్నా గానీ మొత్తం అన్నిట్లో చూసుకుంటే చాలా అంటే చాలా వాళ్ళ పేరు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా పోస్ట్ వచ్చిందంటే అరే! వీళ్ళిద్దరు ఇంకా బాండింగ్‌లో ఉన్నారు. ఒక టైంలో అయితే పెళ్లి కూడా చేసేసుకుంటారని చెప్పి మాటలు వచ్చినాయనమాట. ఇంక 'బాహుబలి' టైంలో జంట బాగుంది, పెళ్లి చేసుకున్నాను ఫ్యాన్స్ అంతా కూడా మాట్లాడటం. అయితే ప్రభాస్ గారు ఏంటంటే ఆయన దగ్గరికి దృష్టిలో పడిన ఏ సినిమానైనా సరే ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అది చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా, పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా సరే. సో ఖచ్చితంగా ఇప్పుడు 'ఘాటి' సినిమా వస్తుందన్నమాట అనుష్క గారిది. సెప్టెంబర్ 5 ఆల్రెడీ ఆ మూవీ విడుదలైంది. దానికి సంబంధించి రీసెంట్గా ప్రభాస్ గారు అయితే పోస్ట్ చేశారనమాట. అనుష్క గారిని గుర్తు తెచ్చుకుంటూ ఎప్పుడెప్పుడు ఆ ట్రైలర్ చూశాను, చాలా అదిరిపోయింది. సో సినిమా చూడాలని చాలా క్యూరియస్గా ఉన్నా అన్నట్టుగా ఆయన అయితే పోస్ట్ పెట్టారనమాట. సో అట్లాగే వాళ్ళిద్దరూ ప్రభాస్ గారు రియాక్ట్ అవడంతో మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఫ్యాన్స్లో. మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకా బాండింగ్లో ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది. సో అనుష్క గారిది ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్న రేంజ్లో అనుష్క గారు సినిమాని పెట్టలేరు. ఎందుకంటే ఆవిడ స్ట్రక్చర్ అంతా ఇదైపోయింది అనమాట. సో కంప్లీట్గా అంటే ఆవిడ సినిమాల కోసం కసరత్తులు చేసి ఆమె ఫేడ్ అవుట్ అయితే అయిపోయిందని చెప్పాలి. సో ఖచ్చితంగా మరి 'బాహుబలి' తర్వాత ఇంకా ఆమె యాక్టింగ్కి పనికిరాదని ఆల్మోస్ట్ అనేశారు. కానీ ఘాటీలో మళ్ళీ వర్కౌట్స్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది అనమాట. సో ఏ స్టార్ హీరో లేకపోయినా ఆమె ఉంటే సినిమా ఖచ్చితంగా ఒక స్టార్ హీరో సినిమా రేంజ్లో ఆడుతుందని ఒక నమ్మకం క్రియేట్ చేసుకుంది. మరి అరుంధతితో అప్పట్లోనే 35 కోట్లు కలెక్షన్ కొట్టడం, అలాగే తర్వాత పంచాక్షరి కానీ, ఆ తర్వాత చేసిన భాగమతి కానీ, సో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే అనుష్క గారికి ఫ్యామిలీస్లో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి అది ప్రభాస్ గారు ఇంకా విష్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ వెళ్లకుండా ఎందుకుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళ బాండింగ్, వాళ్ళ క్యూట్నెస్ అనేది ఆ పోస్ట్లో అర్థమవుతుంది. సో స్వీటీ నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను సినిమా చూడటానికి అని చెప్పి. సో అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడారు అనుష్క గారితో. సో మొత్తం అల్లు అర్జున్ గారు, రానా గారు ఎవరెవరైతే అనుష్క గారితో పనిచేశారో వాళ్ళందరూ ఫోన్ కాల్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ 'ఘాటి' సినిమా బాగుండాలని అందరూ కూడా విష్ చేశారనమాట.